నమస్తే. నిన్న కాంగ్రెస్ పార్టీ ఒక భారీ సభను ఏర్పాటు చేసింది ఎల్బీ స్టేడియంలో. సో దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన విసిరినటువంటి సవాళ్ళు కావచ్చు, ఇవంతా కూడా ఇప్పుడు ట్రెండింగ్గా మారినాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడితే ఈరోజు కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఆయనే కౌంటర్గా రేవంత్ రెడ్డి మాటలనే ప్రధానంగా తీసుకొని మాట్లాడిండు. అంటే దమ్ముంటే రా చర్చ ఎక్కడ పెడతాము, రైతు రాజ్యం తెచ్చినటువంటి వ్యక్తులు ఎవరో, రైతు రాజ్యాన్ని తెచ్చినటువంటి పార్టీ ఏంటో, ప్రభుత్వం ఏంటో ఖచ్చితంగా డిస్కషన్ చేద్దాం, దమ్ముంటే అసెంబ్లీలో పెడదామా, పార్లమెంట్లో పెడదామా, ఇంకెక్కడ పెడదామో చెప్పుండి అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న సవాలు విసురితే ఆ సవాలును స్వీకరించినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ దాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిండు. నేను 72 గంటల టైం ఇస్తా ఉన్నా, ఎక్కడికి రమ్మంటావో రాండి, మీరు రావడానికి సిద్ధం, మీరు కొడంగల్కు రమ్మంటారా, మీరు లేకపోతుంటే కొండారెడ్డిపల్లి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకు రమ్మంటావా చెప్పు, నేను రావడానికి సిద్ధమే అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఆయనకు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటా ఉన్నానంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇది మనం చాలా ఏళ్ళ కానించే చూసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ కేవలం వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలతోటి ప్రజల్ని గందరగోళం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పించి వీళ్ళు చేసేది లేదు. వీళ్ళ సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. ఇవాళ కేటీఆర్ ఉన్నా అదే పని, కేసీఆర్ ఉన్నా అదే పని, రేవంత్ రెడ్డి ఉన్నా కానీ అదే. గతంలో మనం చూసుకుంటే కేటీఆర్ ఆ డ్రగ్స్కు సంబంధించినటువంటి విషయంలో ఏదో కేసు వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడిగా ఉంటే దానికి ఒక సవాల్ విసిరిండు గతంలో రేవంత్ రెడ్డి. ఆ డ్రగ్ టెస్ట్కు నువ్వు సిద్ధమని, ఆ వెంట్రుకల షాంపుల్ ఇవ్వగలుగుతావు, నీ బ్లడ్ షాంపుల్ ఇవ్వగలుగుతావు అని చెప్పేసి ఆయన ఏదో సవాల్ విసిరిండు. సో ఆ సవాళ్ళు విసురుతారు, ప్రతి సవాళ్ళు విసురుతావు, కానీ ఎవరు కూడా మరి అక్కడికి వెళ్ళి దీనిపైన డిస్కషన్ చేసేటువంటి ఆ పరిస్థితులు కనపడవు. మీరు గత చరిత్రను కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, అది కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విసిరినటువంటి సవాళ్ళకి ఎక్కడ కూడా బహిరంగ చర్చకు ఎక్కడ కూడా మనం చూడలేదు. అయితే వీళ్ళందరూ కూడా చేసేటువంటి సవాళ్ళు నిజంగా ప్రజలకైతే ఉపయోగం లేదు. కేవలం ఒక టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం, ఏ విధంగా జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి చర్చ. నిన్నటి వరకు జరిగినటువంటి చర్చలేంటిది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం పైన ప్రధానంగా డిస్కషన్ ప్రతిరోజు అదే అయింది. ప్రతిరోజు ఫోన్ ట్యాపింగ్ ఏమవుతా ఉంది, ఎవరు అరెస్ట్ కాబోతా ఉన్నారు, దీనిపైన ఇక మనం చూసుకోవచ్చు. 2-3 రోజుల కానించి అసలు చర్చ ఉందా ఎక్కడైనా? ఫోన్ ట్యాపింగ్ చర్చ లేదు. మరో పక్కన కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైతే పంచాయతీ ఉందో ఆ పంచాయతీ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. ఇదంతా కూడా కేవలం ఒక డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇటువంటి సవాలు విసురుకుంటూ ఉంటారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి రైతు రాజ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రైతు రాజ్యం మాది, రైతుల కోసం మేము బోనస్ ఇచ్చినాం, మరో పక్కన రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. అది కేటీఆర్ అంటున్నటువంటి మాట ఏంటంటే అది గతంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి విధి విధానాలనే అవలంబిస్తూ ఉన్నారు. గతంలో రైతులకు మేమే ఎక్కువ డబ్బులు ఇచ్చినాం, మేమే రైతులను ఆదుకున్నామని చెప్పేసి ఏమో కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఎవరు వచ్చినప్పటికీ ఇక్కడ ఈ ఇద్దరు మాట్లాడేటువంటి ఇద్దరు దొందే, ఇది ఒకతాను ముక్కలేవి, ఒకతాను ముక్కలు. వీళ్ళంతా మళ్ళీ కలిసి ఉండేటువంటి వ్యక్తులే, పిచ్చలమైపోయేది జనాలు మాత్రమే. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించినటువంటి ఆస్తుల మీద రేవంత్ రెడ్డి ఏమైనా చర్యలు తీసుకుంటాడా? లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే మిగతా సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి రేపు పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఒకవేళ కనుక ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా ఇప్పుడు పార్టీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు ఎక్కడ ఉన్నాయి? కేవలం తాత్కాలికంగా వీళ్ళు కొట్టుకున్నట్టు చేస్తారు, నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్పించి ఎవరిపైన ఎవరు చర్యలు తీసుకోరు. కేవలం ఈ టాపిక్ని డైవర్షన్ చేయాలి, ఈ టాపిక్ పైన డిస్కషన్ జరగకూడదనే. గతంలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, నేను వచ్చినటువంటి 100 రోజుల్లోనే కేసీఆర్ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి నేను పోయి
చెర్లపల్లి జైలులో చెంచల్ కూడా జైల్లోనూ అయినా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండా లేదా? మరి ఆ డబల్ బెడ్రూమ్ రూమ్కి ఏమైనా ఇటుకలు దొరుకుతలేవా? ఏమైనా సిమెంట్ ధర ఎక్కువ అయిపోయిందా? లేకపోతే ఇనుము ఏమైనా దొరుకుతలేదా? లేకపోతే పైసలు ఏమైనా తక్కువ పడ్డాయా? మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు పూర్తిగా లేదు? సరే, నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టలేదు, కనీసం కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ను వాళ్ళు దోచుకున్నటువంటిదో మీరే చెప్పారు కదా, చాలా డబ్బులు దోచుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పేసి మీరే చెప్తారు కదా. ఆ 1000 కోట్ల రూపాయలను కనీసం 1000 రూపాయలైనా కానీ మీరు వసూలు చేసిన దీనిపైన సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఇది మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటుంది తప్పించి మీరు చేసేది శూన్యం. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దొంగలే. కేవలం ప్రభుత్వంలో అధికారులకు ఏ విధంగా రావాలి, ఎవరిని రెచ్చగొడితే ఏ విధంగా మనం లబ్ధి పొందొచ్చు అన్నటువంటి కోణంలోనే మాట్లాడతారు తప్పించి దానిపైన చర్యలు ఉండవు. ఇప్పుడు కేటీఆర్కు సంబంధించినటువంటి బినామీ కంపెనీల పైన ఏమన్నా ఎంక్వైరీ ఉందా? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు దోచుకున్నటువంటిదో లేకపోతే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు చేస్తున్నటువంటి దానిపైన వీటన్నిటిపైన రేపు ఏ ప్రభుత్వమైనా వచ్చినా కానీ ఇది గప్చుప్పు సంబంధించినటువంటి రాజకీయాలు తప్పించి ఇది ఏదో వీళ్ళు ఉద్ధరిస్తారు, వీళ్ళకి సంబంధించినటువంటి భాగవతాలంతా బయట పెట్టిస్తారు, జైల్లో వేస్తారు అనేది చాలా తప్పు. ఒకసారి మీకు ఇది వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. రేవంత్ రెడ్డి ముందుగా నిన్న ఆయన ఏం మాట్లాడినటువంటిది ముందుగా విన్నాం. విన్న తర్వాత దానికి కౌంటర్గా పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు సవాలు చేయడం మనం చూసినాం, కానీ అధికారంలో నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కూడా ఒక ప్రతిపక్ష నాయకునికి సవాల్ విసిరడం ఏంటో ఇది అయితే అర్థం కావట్లేదు. సరే, ఆయనకు ఎవరు సూచనలు ఇస్తా ఉన్నారు? అది జరిగేటువంటి సభ వేరే, అదేమో గ్రామాలలో ఉన్నటువంటి అధ్యక్షులు రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల సంబంధించినటువంటి దానిపైన డిస్కషన్ కావాలి. కానీ ఇక్కడ మరి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆయన సవాల్ విసిరితే ఇంకా ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాబట్టి మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఇది ఇద్దరి మధ్యలో జరిగినటువంటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దానికి కౌంటర్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన చెప్తున్నటువంటిది ఏదైతే అసెంబ్లీకి వస్తావా పార్లమెంట్కి వస్తావా అనేది, కేటీఆర్ కానీ అలాగే వాళ్ళ నాయన అయినటువంటి కేసీఆర్ కానీ ఒక చర్చ పెడితే చర్చలో పాల్గొన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ లేడు, ఈయన అసెంబ్లీలో చర్చ పెట్టడు, రెండు జరగవు. లేకపోయినట్లయితే కేటీఆర్ సవాల్ని స్వీకరించి రేవంత్ రెడ్డి కొడంగల్కు పోతాడా అంటే అది కుదరదు, కొండారెడ్డికి పెళ్లికైనా పోతాడా అంటే అది అసలే కుదరదు. అంటే వీళ్ళు కేవలం ప్రజల్ని పిచ్చోళ్ళం చేయడానికి తప్పించి వీళ్ళు ఏదో వాళ్ళ పైన అంటే వీళ్ళు ఎదురు పడితే ఏదో నరుక్కుంటారు, ఇక తలలు పగలగొట్టుకుంటారు అన్నటువంటి తీరుగా వీళ్ళ డైలాగులు కనబడతాయి. కానీ వెనుక ఉండేటువంటిది అది వేరే రకమైనటువంటి రాజకీయమే ఉంటుంది. ఇది కేవలం తిట్టుకోవడానికి ప్రజల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఇగో ఇటువంటి ప్రసంగాలు. మరి నిజంగా కనుక ఇద్దరికి ఏమన్నా దమ్ము ధైర్యం ఉన్నట్టు ఉంటే ఇద్దరికి
ఒక సంబంధించినటువంటి మీరు లైవ్లో మీరు అది ఏ ఛానల్ అన్న పోలి లైవ్లో మీరు ఇప్పుడు మీరు నిర్వహించినటువంటి ఎల్బీ స్టేడియం ఉంది కదా, ఆ ఎల్బీ స్టేడియంలో లైవ్ పెట్టుకోరు. ఇక పెట్టుకొని మీ దమ్మేందో ఒకరు సంబంధించినటువంటి విషయాలని బహిర్గతం ప్రజల ముంగట పెట్టాలి. మీరెంత దోచుకుంటా ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు వాళ్ళుండి ఎంత దోచుకున్నారు అనేది బహిరంగంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది చేసేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? కేటీఆర్కు చెప్పేటువంటి ధైర్యం దమ్ము ఆయనకు ఉన్నదా? లేదు. ఎందుకు ఉండదు అంటే వీళ్ళు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి మాత్రమే ఈ రాజకీయాలు, ఇట్లాంటి ఉపన్యాసాలు, ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఉంటాయి తప్పించి దీని ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. నువ్వు ఇచ్చినటువంటి రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పినావు. ఎంతవరకు రుణమాఫీ అయింది రేవంత్ రెడ్డి గారు? ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు? ఉన్నటువంటి 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళే కూడా 2 లక్షల లోపు 2 లక్షల వరకు కటాఫ్ పెట్టుకుని వాళ్ళకి అందరికీ చేస్తామన్నావు. ఏ పాటు చేసింది మీరు? రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులేమో 2 సార్లు ఎగ్గొట్టిల్లు. ఒకసారి ఏమో 3 ఎకరాలకే వేసిండ్రు, దాని తర్వాత అవి పంగనామాలు పెట్టిను. ఇక బోనస్ పైసలు అంటావా? బోనస్ పైసలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మీరు విఫలం అయిపోయి వీళ్ళని ఆయన చెప్పిండు కదా గతంలో కేసీఆర్ ఏమని చెప్పిండంటే ఏది ఎరువులు ఉచితంగా ఇస్తామని రైతులకని అట్లా ఎగ్గొట్టిండు. అంటే కేవలం ఎవరు ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడానికి, ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయానికి వచ్చిన తర్వాత అందరూ అన్ని ప్రభుత్వాలు రైతులను మోసం చేసేయడానికి తప్పించి రైతులను ఏదో ఆదుకొని వాళ్ళకు ఉన్నటువంటి గిట్టుబాటు ధరో, లేకపోతే మద్దతు ధరో, లేకపోతే బోనసో ఇదంతా కల్పించడానికి ప్రభుత్వాలు విఫలమైపోతా ఉన్నాయి. ఇప్పుడు రైతు రాజ్యం వీళ్ళు కేటాయించింది కేవలం 13-15 వేల కోట్లేమో కావచ్చు. దీనికోసం వీళ్ళు 15,000 కోట్ల 20,000 కోట్ల కోసం మాత్రమే ఇలా జనాల ముంగడికి రావాలి. ఎవరికి రైతులకు మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి చెప్పడానికి వీళ్ళు బయటకు వచ్చేందుకు సవాలు విసురుకోవడానికి పనికొస్తా ఉన్నది. కానీ మరి వీళ్ళు దోసినటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానిపైన ఎందుకు డిస్కషన్ కావట్లేదు? సో మూటలు మోస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా ఢిల్లీకి పంపిస్తున్నాడని చెప్పేసి కేటీఆర్ ఉద్దర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి అవి నిజమని చెప్పేసి ఎందుకు నిరూపించలేకపోతా ఉన్నారు? అంటే ఈయనకి సంబంధించినటువంటి విషయాలు బహిర్గతం రేవంత్ రెడ్డి చేయడు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలని బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయదు. కేవలం ఇవన్నీ కూడా వీళ్ళు ఆడుతున్నటువంటి కేవలం డ్రామాలు మాత్రమే. ఒక విషయం పైన ప్రత్యేకంగా ఏదైనా చర్చ నడుస్తున్నప్పుడు, ఒక దానిపైన సీరియస్గా ఎంక్వైరీలు జరుగుతున్నప్పుడు ఇటువంటి సంబంధించిన పదాలను వాడుకొని ఆ టాపిక్ని అంతా కూడా డైవర్ట్ చేస్తారు. ఇదే నిన్న జరిగినటువంటి విషయం. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలకు దాన్ని ఇంకా సీరియస్గా తీసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి నిజంగా 72 గంటలు టైం అయినా అడుగుతా ఉన్నాడు. ఈ 72 గంటలలో ముఖ్యమంత్రి ఏమైనా మళ్ళీ స్పందించి పోవడానికి సిద్ధపడితే మీ యొక్క మాటలు నమ్ముతాం. మేము చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది. 72 గంటలు అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా కేటీఆర్. 72 గంటలలో మరి రేవంత్ ఏమైనా స్పందిస్తాడా, లేకపోతే దానికి ఏమైనా కౌంటర్ ఇస్తాడా అనేది మనం చూడాలి.